పూర్తి చేసుకున్నాయి. 500 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 28 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. 2 నిమిషాల 28 సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి 2, 3, 4, 5 స్థానాలకు వెనుకబడి ఉన్నాయి. 6వ స్థానానికి 3 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. 5వ స్థానానికి ఇటు చివరికి రావాలి, తిరగాలి, అటు చివరికి వెళ్ళాలి. దీనికి 57 అడుగుల దూరాన్ని లాగాలి. చేతపెద్దల విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పట్టెం వెంకట సుబ్బయ్య గారు, చెంచుగారిపల్లి గ్రామం, ఒట్టిమిట్ట మండలం, కడప జిల్లా వారు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రూపాయలు అందజేస్తున్నారు. రావాలి వారి ముందుకు. చప్పట్లు కొట్టాలి ఒక్కసారి గట్టిగా. గౌరవనీయులు, మూల కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా యొక్క కార్యక్రమానికి సహకరించాలి. గౌరవనీయులు వారందరికీ కూడా శ్రీ అభయాంజనేయ స్వామి ఆ యొక్క మూల సుధాకర్ గారు, ఈశ్వరమ్మ గారు, రాసోర్పల్లి వారు 20,000 రూపాయలు అందజేస్తున్నారు. ముందుకు రావాలి. గౌరవనీయులు సభలు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ అండి. 3వ బహుమతిని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి శిష్యులతో లెనిన్ ఎంటర్ప్రైజెస్ పొట్టేపాలెం, నెల్లూరు రూరల్ మండలం, నెల్లూరు జిల్లా వారు 3వ బహుమతి మోడం రాజా రాయల్స్ గారు, సిద్ధమట్టం వారి ఎడ్ల జత, బొగ్గుల శ్రీకాంత్ రెడ్డి గారు, వెంకటరాంపల్లి వారి ఇద్దరు ఫస్ట్. 4వ బహుమతిని మిడతూరు గ్రామ వాల్మీకి సంఘం వారు 10,000 రూపాయలు అందజేస్తున్నారు. ఫస్ట్ 10,000 తీసుకోండి. సభలు కొట్టాలి ఒక్కసారి గట్టిగా. మల్ల సుబ్బరాయుడు గారు, బేల్దారి గారు, ప్రొద్దుటూరు వారు ముందుకు రావాలి. థ్యాంక్ యూ. 6వ బహుమతిని నంద్యాల హరినాథ్ రెడ్డి గారు, కట్టికపల్లి గ్రామం, దువ్వూరు మండలం అందజేస్తున్నారు. ముందుకు రావాలి. చప్పట్లు కొట్టాలి ఒక్కసారి గట్టిగా. థ్యాంక్ యూ. 8వ బహుమతిని సి ఉత్తయ్య గారు, అలాగే 9వ బహుమతి కూడా బ్రహ్మయ్య గారు, ఏటూరు వారు. శ్రీరామన్ రైట్. నమస్కారము.
ఈరోజు మా తవారపల్లెలో కాలువకట్ట మీద వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారికి తిరునాళ్ళ మహోత్సవం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది. అంటే కార్యక్రమాలు అంటే ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మనము గుడి ముందర వినాయకుని విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించాలనుకున్నాము. ఈ పనిని మనం ఉదయం నుంచి స్టార్ట్ చేసి ముందు ప్రాణ ప్రతిష్ఠ, తర్వాత ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడము, ఇవన్నీ కార్యక్రమాలు మన బ్రాహ్మణుల ద్వారా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా, అంటే చాలా పద్ధతి ప్రకారం మనం అనుకునే దానికంటే ఇంకా ఎక్కువ మంచిగా మమ్మల్ని టైం టు టైం చేసి ఆ సమయం, అనుకున్న సమయం అంటే మనకు ఒక ముహూర్తాన్ని నిర్దేశించిన వాళ్ళు, ఆ ముహూర్తానికి మనల్నే వాళ్ళు ముందు నడిపించారు. మేము ఎందుకంటే ఆ విగ్రహం పెట్టడం కూడా మాకు బాగా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ సమయంలో మేము కాదనుకున్నాము, అయినా కరెక్ట్ సమయానికి మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాము. మాకు కూడా చాలా సంతోషం ఉంది. మా బంధువులు కానీ, మా వాళ్ళు కానీ, అందరూ సహకరించినారు. దీని తర్వాత ఇంకా మనము ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించాలనుకున్నాము. దానికి ముందు మనము ఈరోజు ఆంజనేయ స్వామిని మనం అలంకరించాలని మనం ముందుగానే అనుకున్నాము. ఈ అలంకరణ కోసం ప్రత్యేకంగా మనము బాపనేని తీసుకొని వచ్చాము. ఆయన బాగా చేశాడు. అంటే మనము ఇలాంటిగా మనం ఈ విగ్రహం పెట్టిందే కానీ మనం ఈ విధంగా మన ఆంజనేయ స్వామి అలంకరించలేదు. ఇట్లా ఉంటుందని కూడా మనకు ఒకసారి చెప్పాడు, కానీ మనం ఇంత అద్భుతంగా ఉంటుందని మేము అనుకోలేదు. అనుకునే దానికంటే మంచిగా చేశాడు ఆయన. మాకు చూసేదానికి కూడా మంచిగా అనిపించింది. దీని తర్వాత మనం ఎడ్ల పందాలు ప్రారంభించడం జరిగింది. ఈ ఎడ్ల పందాల్లో మనకు 10 కాన్లు ఈరోజు రావడం జరిగింది. ఇవన్నీ మనకు వాతావరణం కూడా బాగా సహకరించింది. అంటే ఎండగా ఎక్కువ లేకోకుండా తగిన వాతావరణం, అంటే ఎక్కువ ఈ చల్లగా ఉండడము, గాలి తోలడం, ఇవన్నీ ఉండటం వల్ల రైతులు కానీ, భక్తులు కానీ, ఇంకా పక్కన ఉండే ఆడవాళ్ళు, మహిళలు, వీళ్ళందరూ చాలామంది మనం అనుకున్న కంటే ఎక్కువగా, అంటే మనం ఒక 100 మందికి అనుకున్నాము, దానికంటే మించి వచ్చారు మనకు. కాబట్టి మనం కూడా సంతోషంగా ఉన్నది. దాని తర్వాత మనము ఇక్కడ చెక్క భజన అనే కార్యక్రమాన్ని కూడా మనం పెట్టడం జరిగింది. ఆ చెక్క భజన కూడా వాళ్ళు కూడా ఇంతకుముందు పెట్టినప్పుడు వాళ్ళు టైంకు రాకపోవడం మాకు చాలా విసుగు అనిపించి, కోపం అనిపించింది. కానీ ఈసారి మాత్రం వాళ్ళు కూడా చాలా టయానికి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఈ చెక్క భజన కూడా మంచిగా చేశారు. దీన్ని చూడడానికి ప్రజలందరూ మంచిగా దీన్ని చూడడం జరిగింది, బాగా సంతోషించారు. అంతేకాకుండా ఇప్పుడు అన్నదానం అనేది మనము చేయాలని అనుకున్నాము. అంటే మంచిగా చేయాలా, అందరికీ మనం కడుపు నింపాలా, మన కాడికి వచ్చిన వాళ్ళకందరికీ మనం బాగా చూసుకోవాలా అనేది మాకు ముందుగా నుంచి ఒక టార్గెట్ మాదిరి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మనము ఒక 100 మందికి ఊహించాము. దానికి అనుగుణంగా కాకుండా డబల్, అంటే అనుకున్న దానికంటే రెట్టింపు జనం వచ్చారు. కాబట్టి దీన్ని మేము కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాము. అయినా మా పిల్లలు కానీ, మా నాన్నగారు కానీ, మా తమ్ముళ్ళు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరూ అనుకున్న దానికంటే ఎక్కువగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాకపోతే లాస్ట్లో ఉండే వాళ్ళకు అన్ని పదార్థాలు అందలేదు అనేది ఒక బాధ వచ్చింది మాకు. ఎందుకంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు వచ్చారు కాబట్టి మేము దీన్ని చేయలేకపోయినాం. ఎందుకంటే అప్పటికప్పుడు చేసే పనులు కాదు ఇవి. ఆ ఉన్నదాంతోనే సర్ది పెట్టి వాళ్ళ కడుపు నింపాము. ఇది కొద్దిగా బాధాకరం అనిపించింది మాకు. ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకోసారి జరగకుండా మేము చూసుకుంటాము. మొత్తానికి మా కార్యక్రమం ఈరోజు బాగా జరిగిందని నేను పూర్తిగా అనుకుంటున్నాను. నాకు కూడా సంతోషం అనిపించింది. ఇదొక్క విషయము బాధ అనిపించింది. లాస్ట్లో కొద్దిగా నీళ్ళు అనేవి కొద్దిగా ప్రాబ్లం అనిపించింది. అవి కూడా కొద్దిగా సర్దిద్దుకోవాలనిపిస్తుంది నాకు. అంతేకాకుండా మనము ఇంకా కొన్ని ఏర్పాట్లు కానీ కొద్దిగా, ఎందుకంటే మహిళలు కొద్దిగా తోసుకోవడము, ఆ మగవాళ్ళు ఇట్లా రావడము ఇట్లా జరిగింది. ఇవి కూడా మేము కొన్ని సర్దిద్దుకోవాలా తప్పులు. ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు ఇలాంటి పునరావృతం కాకుండా మేము చూసుకుంటాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అనుకున్న దానికంటే ఎక్కువ సహాయం చేశారు. వాళ్ళ శక్తికి మించి పని కూడా చేశారు. ముఖ్యంగా మా పిల్లలు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోవడము, తీసుకురావడం, ఇవన్నీ చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలా మా నాన్నగారి కోరిక, మన పొలంలో మనం ఒక దేవాలయాన్ని నిర్మించుకోవాలనే కోరిక మేరకు ఇక్కడ అంతకుముందు గుడి లేదు, ఏమీ లేదు. ఇదంతా మా పొలము. ఒక దేవాలయం కట్టాలి, ఒక విగ్రహాన్ని పెట్టాలనే కోరిక ఉన్నది. దానికి మేమందరం సహకరించాము. ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగి 1 సంవత్సరం అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరికం మాదిరి ఈ చేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్వం నుంచి ఉన్న దేవాలయం కాదు.
ఈ దేవాలయాన్ని మేము ప్రతి ఒక్కరు అంటే నా బాధ్యత కాకుండా మిగతా వాళ్ళు కూడా ఒక బాధ్యత తీసుకొని ప్రతిరోజు దేవునికి దీపారాధన చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ చేస్తున్నారు. ఇది ఒక సంతోషము. అంతేకాకుండా ఈ రోడ్డుకు ఈ రహదారికి పక్కన ఉండటం చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క మనం ఈరోజు చేయలేకపోవచ్చు, మనం వేరే పని మీద ఇంకోసారి పోవచ్చు. అలాంటి లోటు లేకోకుండా దారిని పోయేవాడు కూడా ఆయన దీపారాధన చేసి లైట్ వేసిపోతున్నాడు. అది మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడికో పోయి ఉంటాము, ఆ సమయానికి రాలేకుండా పోతున్నాము. ఒక్కోసారి ఆ లోటు అనేది మిగతా భక్తులు తీరుస్తున్నారు. ఇది మాకు ఒక సంతోషము. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. ఈరోజు జరిగిన తప్పులను మళ్ళా మేము పునరావృతం కాకుండా చూసుకుంటాము. మొత్తానికి కార్యక్రమానికి ఇలా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. గుడి కట్టడం అంటే ఎవరు కట్టలేదన్నా, మేమే కట్టుకున్నాము. మా ఫ్యామిలీ అంటే ఓలా ఫ్యామిలీ వాళ్ళు కట్టుకున్నాము. వేరే వాళ్ళంటూ ఏమీ లేదు. మా సొంత నిర్ణయం, మా సొంత పని అంతే. సహకరించినారు అంటే డబ్బుల విషయంలో సహకరించినారు, దాతలు ఇచ్చారు. వాళ్ళ సహకారంతో మా సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఈ గుడి అనేది పూర్తి చేయడం జరిగింది. మా నాన్నగారే దీనికి ముఖ్య కారణము. అంటే మా అమ్మగారు కూడా అంటే ఆమె సలహా ఇచ్చేది, పని మాత్రం చేయలేదేమో. అంటే ఒక సలహా అంటే ఇట్లా చేయాలా అనేది ఆమెకు ఆలోచనలు ఉండవు. ఇలాంటి ఆలోచనలు కొత్త ఆలోచనలు ఉండవు అనమాట ఆమెకు. ఎందుకంటే ఆమె ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏం చేయాలనేది ఒక విషయం చెప్తుంది అంతే. మా నాన్నకి అన్ని దిక్కులు కళ్ళు ఉంటాయి. అక్కడ చేశారు, మనం చేయాలా, ఇట్లా చేయాలా, ఎన్ని ఆలోచనలు అన్నీ ఉంటాయి, కొత్త ఆలోచనలు ఉంటాయి. ఇవి యూత్కు నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈయన ఏదో తిక్కపని చేస్తాడని చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. అవి అనుభవిస్తేనే తెలుస్తుంది అది మనం. ఎందుకంటే ఇప్పుడు చేసే పనులు వేరు, పూర్వకాలం చేసే పనులు వేరు. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు లేవంటే ఆయన బిందె తీసుకుని అక్కడ పోతాడు. ఏంది తిక్కడు బిందె ఎత్తుకుని పోతా అనుకుంటారు అందరూ. అవన్నీ చేసేదానికి బాగుంటాయి, చూసేదానికి బాగుండవు. అయినా అర్థం చేసుకోవాలి అంతే. అంతేనా? ఇప్పుడు ఈ విధంగా జరగడానికి మనకు పోలీస్ శాఖ వారు కూడా సహకరించారని చెప్పాలి అంతే బయటికి. అవన్నీ ఇంకా లోపల విషయాలు మనం ఏం చెప్పకూడదు. సహకరించారు అంతే. సహకరించారు. ఈ విధంగా మీడియా వాళ్ళు మనం కవర్ చేసి మనం ఇట్లా చేయడం కూడా మాకు కృతజ్ఞతలుగా అనిపించింది. ఈ ముఖ్య కార్యక్రమానికి మన ఆళ్ళగడ్డ నుంచి ఒక పీఠాధిపతిని కూడా తీసుకొని వచ్చాము. మన విగ్రహ ప్రతిష్టకు ఆయన కూడా మంచిగానే వచ్చాడు. ఆయన చూసేదానికి చాలామంది ఇష్టపడ్డారు. అది కూడా మంచిగా అనిపించింది మాకు. అది కడప జిల్లా కాజీపేట మండలంలో తోవారిపల్లిలో ఈ యొక్క కార్యక్రమం అపాంజనేయ స్వామిని ఆనందముగా నిలబెట్టి ఇద్దరము కష్టం చేసి ఈ యొక్క స్వామిని ఆనందముగా నిలిపి మా చేతనైన కాడికి ఏదో ఆయన దయ వల్ల మేమందరము ఈ యొక్క కార్యక్రమం ఆనందంగా చేసినందుకు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రజలంతా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇద్దరము కలిసి ఈ యొక్క కష్టం చేసి ఈయన ఉండాలా అనే ఒక దైవాలతో ఎవరిద్దరు కలిసి మా ఇద్దరికి మా కాదరమ్మకు నాకు ఏదో దేవుని దైవల్ల మేము ఉండాలా అని ఇద్దరం కొట్టాడుకోకుండా ఏదో ఈ కార్యం చేయాలని అనుకున్నాము. 50 ఏళ్ళ నుంచి ఈయన సహవాసం చేసిన నేను. ఈరోజు కాదు 50 ఏళ్ళ నుంచి సహవాసం చేసి ఈ యొక్క కార్యక్రమం పెట్టి దేవుని దైవల్ల నడిపిన ప్రతి ఒక్కరూ మన ప్రజలు కూడా అంత సంతోషపడి అందరూ అంత సాయం కూడా చేసినారు ఈ దేవునికి. ఇంకా అంత డైలాగ్గా ఇవన్నీ చేయాలని నేను ఒక కోరిక అందరికీ దయవుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. జై అపాంజనేయ స్వామికి జై. నా పేరు నారాయణ కాదరమ్మ. ఏం చేయాలనుకున్నాం ఇక్కడ ఏం కావాలి? గుడికి ఏమి డెవలప్మెంట్ చేయాలనుకున్నాం? ఇక్కడ ఈ పనుసుడు గుంతలు ఈ ఎట్లా కాంపౌండ్ ఏదైనా చేయాలని కొంతవరకు. ఇప్పుడు ఏమి ఇంకా చేయదలుచుకోలేని ఇప్పుడు చేతని కాడికి పోరాన్నా ఏదైనా అందరూ ఏదో వాళ్ళ దయవల్ల ఇంకా పనులు ఇచ్చే ఏదో ఒకటి సాయం చేయగలని నేను ఇంకా కోరికుంది. కాజీపేట మండల్ తవారపల్లె గ్రామము. మేము బోయేవాళ్ళము. మా అబ్బా వచ్చేసి నారాయణ ఈ గుడి కట్టించినాడు. ఆయనకు చాలా ఇష్టం అన్నమాట ఆంజనేయ స్వామి అంటే. అందుకని ఈ గుడి కట్టియాలని ఆయన ఎప్పటి నుంచో కోరిక. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి వాళ్ళ 3 కొడుకుల్ని పెంచి పెద్ద చేసి ఇప్పటికి నేను ఉన్నప్పుడు వరకైనా నేను కట్టించింది ఉండాలా గుడి అని
ఈ గుడి కట్టించినాడు. చాలా అంటే చాలా కష్టపడతాడు, చాలా మంచి వ్యక్తి. వాళ్ళ భార్య కూడా ఎంతో కష్టపడి ఇద్దరు ఈ వయసులో కూడా ఇంకా కష్టపడతానే ఉంటారు వాళ్ళు. ఈరోజు ఇక్కడ తిరునాళ అనేది జరిగింది. పొద్దున వినాయకుడు లేరు అని అందరు అనేవాళ్ళు. ఎందుకంటే దేవుడు ఎంటర్ అయితేనే వినాయకుడు ఉండాలా అని ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తారు. అది ఖచ్చితంగా మనం చేయాలా, చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఇంకా చేయాలా అని ఈ ప్రోగ్రాం సంవత్సరం అయింది దేవుణ్ణి నిలబెట్టి. ఇప్పుడు సంవత్సరానికి చేయాలా అని అందరు అనడం వలన ఈ ప్రోగ్రాం చేసినారు. ఈరోజు పొద్దునేడి అదే వినాయకుడిని విగ్రహ ప్రతిష్ఠ చేసినారు. తర్వాత భోజనాలు, కోలాటము, బండపందాలు చాలా బాగా ఎంతో కష్టపడి ఇదంతా బాగా మా ఫ్యామిలీ చాలా బాగా కష్టపడతారు. ఎప్పటికైనా కానీ కష్టపడతానే ఉంటారు మా కోసము. ఇవన్నీ చేసినందుకు మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా జేజ లేకుంటే మేము ఏమైపోతామో ఏమో అనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురు పిల్లోళ్ళని కూడా ఎంతో కష్టపడి చూసుకుంటారు. మా ఊర్లో అయినా ఎవరికైనా కానీ అందరి కాడికి మంచిగా చూసుకుంటారు. అంటే ఎవరిని చూడలే అంత బాగా చూసుకుంటారు. చాలా భక్తితో ఎంత కష్టమైనా కానీ మా ఇల్లు చాలా 1 కిలోమీటర్ ఉంటుంది. అంత దూరం నుంచి నడుచుకుంటా అయినా వచ్చి పొద్దునేడి సాయంత్రం దీపం పెట్టడం కానీ చూసుకోవడం కానీ, మా జేజ అయితే రోజు కసువు ఊడ్చడం కానీ వాళ్ళ వయసుకు వాళ్ళు చేసే పనులకి అస్సలు ఉండదు. మా అబ్బాకి అయితే 18 ఇయర్స్ అయినా కానీ సరే ఎన్ని పనులైనా చేస్తాడు. పొద్దునీరు రావడము, దీపం పెట్టడము, మళ్ళీ సాయంత్రం పోవడము, మా జేజీ అంత దూరం నుంచి రావడము, ఇవన్నీ చూసుకోవడము, ఇవన్నీ చూసి మనం కూడా కొంచెమన్నా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా దాంట్లో కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే మంచిది. పెద్దోళ్ళని ఎప్పటికైనా గౌరవించి వాళ్ళు చేసే పనులు బట్టి మనం కూడా కొంచెం తెలుసుకోవాలి. మేము కూడా అనుకుంటాను ఈరోజు జరగడం వల్ల మేము కూడా మా జేజీ లేనప్పుడైనా కానీ సరే వాళ్ళు కోరుకున్నట్టు సంవత్సరానికి ఒక్కసారన్నా కానీ మేమైనా చెయ్యాలా అని మాకు కూడా అనిపిస్తుంది. మా వాళ్ళే ఇట్లా చేస్తున్నారు, మేము కూడా నేర్చుకోవాలా అని ప్రతి ఒక్క విషయం మేము కూడా ఆలోచించుకుంటూ ఉన్నాం. మా వాళ్ళ వల్లనే ఇంతగా మంచిగా పేరు వస్తుంది. అస్సలు బోయవాళ్ళంటే ఈ ఊర్లో తెలియదు అసలు. చుట్టుపక్కల మా అబ్బా ఊలా నారాయణ ఈరోజు జరిగిన ఈ ఆంజనేయ స్వామి వేడుకలలో చాలా ఆనందంగా ఉంది ఈరోజు జరగడము. కానీ మా అబ్బా జరగడం మా అదృష్టం. నిజంగా మేము చాలా క్యాస్ట్ లోగా బోయేవాళ్ళమని మేము చాలా లోగా ఉన్నాము. కానీ ఇప్పుడు ఇలా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక బ్యానర్ వేయడం కానీ, భక్తులకి అన్నం పెట్టడం కానీ, ఇదంతా చూస్తా అంటే మాకు చాలా ఆనందంతో ఉంది. మా అబ్బా వెరీ హార్డ్ వర్క్ మ్యాను చెప్పాలంటే ఒక మాటలో. కానీ ఈ కుటుంబం దొరకడం నిజంగా మా అదృష్టము. మేము సంతోషంగా భావిస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజుకైతే. ఇందాక మా నాన్నగారు ఊలా నారాయణ, మా తల్లిగారి పేరు ఊలా కాదరమ్మ. వాళ్ళకి నాన్నగారికి దాదాపు 78 ఏళ్ళ వయసు ఉంది, మా అమ్మగారికి 70 ఏళ్ళ వయసు ఉంటుంది. అయితే ఆ వ్యవసాయమే జీవనోపాధిగా వాళ్ళు భావించి జీవించారు. మమ్మల్ని అందరినీ చదివించారు. ఇప్పుడు ఏమైందంటే వ్యవసాయాన్ని తగ్గించమని వయోభారం వచ్చింది కాబట్టి వ్యవసాయం తగ్గించమని మేము ప్రాధాన్యపడడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఆధ్యాత్మికం వైపు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఒక 35 సంవత్సరాల కిందట ఒక 1.5 అడుగు రాతి హనుమంతుడి విగ్రహం మా ఇంటి దగ్గర మా ప్రహరీ గోడలో ఆయన పెట్టుకొని పూజించుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇట్లా మేము వ్యవసాయాన్ని మానిపించడంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది అని ఆయన సంకల్పించడం జరిగింది. మొదట్లో అందరూ కూడా వద్దులే అని అందరం చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఏం ఆలోచన చేసినా కూడా మేము వద్దన్నా కూడా ఆయన ముందుకు వెళ్తాడని మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఆయన వెంట రావాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ 2025 ఆగస్టు 18వ తారీఖున ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అది కూడా చాలా అట్టహాసంగా జరిగింది. మన బ్రహ్మంగారి మఠం తోట్లపల్లి ఆశ్రమం దగ్గర
అచలానంద ఆశ్రమం ఉంది. ఆ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 విరజానంద స్వామి వారు, అదేవిధంగా ఒక అఘోరా స్వామి, వీరి ఇద్దరి సహకారంతో చాలా అంగరంగ వైభోగంగా ఆ రోజు మనము శ్రీ 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 అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట 2025 ఆగస్టు 18న మేము చేసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా ఇలాగే చెక్క భజన, కోలాటాలు ఇవన్నీ, తర్వాత అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ, తర్వాత తెచ్చినటువంటి హనుమంతుడు దాదాపు 8.5 అడుగుల హనుమంతుడు, వారిని జలావాసము తర్వాత ధాన్యావాసము గావించి తర్వాత ప్రతిష్ట చేయడం జరిగింది. ఇదంతా అప్పటికి దాదాపు 4 లక్షలకు పైన ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత అంతటితో అగ్గకుండా చుట్టువైపు పిల్లర్లు వేసి పైన మన స్లాబ్ వేసి తర్వాత గ్రానైట్ స్వామికి గ్రానైట్ మొత్తం వేసి, అదేవిధంగా ఇంకా భక్తులు వచ్చేవాళ్ళు ఇక్కడ నిలబడుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ రేకుల షెడ్ కూడా చాలా నూతన టెక్నాలజీ వాడి ఎక్కడ రాజీ పడకుండా, అదేవిధంగా కటాంజనం కూడా ఇనపది కాకుండా స్టీల్ ఇప్పుడంతా ఇదే నడుస్తుంది కాబట్టి ఇలా ఏమంటే ఖర్చుకు వెనకాడకుండా దాతలు ఇచ్చిన దానితోనే కాకుండా తన సొంత డబ్బులు వాడి మా నాన్నగారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో మనకు అందరికీ తెలిసిందే, ప్రతి ఆలయంలో వినాయకుడికి మొదట ఆది పూజ ఉంటుంది కాబట్టి వారిని కూడా ప్రతిష్ఠించుకుంటే బాగుంటుందని సంకల్పం చేయడం జరిగింది. హనుమత్ జయంతికే దీన్ని చేయాలని అనుకోవడం జరిగింది. అయితే అక్కడ కొంత కాలయాపన జరగడం వలన ఈరోజు అనగా మనము 18వ తారీఖు ఈ జూన్ మాసంలో మన ఆళ్ళగడ్డ వద్ద ఉన్నటువంటి శంకరానంద ఆశ్రమ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 యోగీశ్వరానందగిరి స్వామివారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అంటే మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ విగ్రహానికి కూడా జలాదివాసము, తర్వాత మనలకి ధాన్యాదివాసము గావించి పొద్దున 4:30 నుంచి హనుమంతుడికి మొదట అభయాంజనేయ స్వామికి పూజలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి ఈరోజు పంచ అభిషేకాలు చేసి అనంతరము గంధముతోటి వారిని ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా చేయడం జరిగింది. తర్వాత యథావిధిగా 8 నుంచి 9 గంటల మధ్య ముహూర్తము పెట్టుకోవడం జరిగింది. ఈ ముహూర్తంలోనే స్వామీజీ రావడము, వీళ్ళు కూడా మన బ్రాహ్మణులు కూడా మొత్తం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరము మీరు చూశారు ఇక్కడ చెక్క భజన, కోలాటం అయితేనేమి, అదేవిధంగా బండలాగుడి పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా వాటి అనంతరము అన్నప్రసాదము దాదాపు 2000 మందికి పైన ఈరోజు పాల్గొనడం జరిగింది. మన అంచనా 1500 వరకు అనుకున్నాము. అయినప్పటికీ భక్తాదులు 2000 మంది వరకు వచ్చారు. అయినప్పటికీ ఇందాక మా అన్నగారు చెప్పినట్టు ప్రసాదాలు చివరిలో అందరికీ అన్ని ప్రసాదాలు అందకపోవచ్చు. అయితే అందరూ కూడా కడుపు నిండా తినడం జరిగింది. దీంట్లో చిన్నవి మేము సవరణ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే కమిటీలో మా పిల్లలు మేమే ఉన్నాం కాబట్టి అందరము, మా అల్లుళ్ళు వీళ్ళే అందరూ కలిసి చేయడం జరిగింది. ఇలా ముందుకెళ్తున్నాము. అయితే దీంట్లో దాతలు కూడా వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఇక్కడ ఒక గది నిర్మాణం చేయాలి. ఎందుకంటే సామాగ్రి ఏదైనా మనం పెట్టుకోవడానికి కానీ, ఏదైనా భక్తాదులు ఎవరన్నా వచ్చినప్పుడు దూరం వాళ్ళు ఇక్కడ వసతి గృహము అవసరం ఉంటుంది. ఇలాంటిది ఒకటి మనకు అవసరము. ప్రహరీ గోడ కూడా, కాంపౌండ్ కూడా మనకు చాలా ఎసెన్షియల్. దీనికి మన టీటీడీ తరపునైతేనేమి లేదా దాతలు కూడా, ఎందుకంటే ఇక్కడ హైందవుల్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ మీద కూడా వేసుకొని ఆ సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటున్నాము. అయితే ఇంత డబ్బులు కూడా దాదాపు ఇప్పటి వరకు 7-8 లక్షలు ఖర్చు అయినా కూడా దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అయింది. దీంట్లో దాతలు ఇస్తేనే మనం ముందుకెళ్ళాలా అనే ఉద్దేశం కాకుండా తన సొంత ఖర్చులతో సొంత డబ్బులను కూడా వెచ్చించి కార్యక్రమం ఘనంగా జరగాలన్న ఉద్దేశంతో మా నాన్నగారు ముందుకు వెళ్తున్నారు. అయితే దాతలు కూడా ఎంతో అవసరం. ఎందుకంటే ఇది లక్షలతో కూడుకున్న పని కాబట్టి ఏదైనా ఉదారవాదులు హైందవుల్లో ఉన్నవాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని
మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇవాళ మన రక్షక భటులు పోలీస్ శాఖ వాళ్ళు వచ్చి ఉన్నారు, బాగా సహకరించారు వాళ్ళు. తర్వాత మీడియా ప్రతినిధులు ముఖ్యంగా, ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగిన తర్వాత దాన్ని బంధించడం చాలా ప్రముఖమైన పాత్ర. ఆ కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నందుకు మేము మీకు అందరికీ రుణపడి ఉన్నాము. ఇలా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ గుడి లేకపోయినా సంకల్పం తీసుకొని ప్రతి గ్రామంలో ఒక అభయాంజనేయ స్వామి ఉండాలని, మేము అలా ఊరువాడ హనుమంతుడే ఉండాలని, వారు మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రతినిధి కాబట్టి అలా ప్రతి గ్రామంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆ రోజు సమర్థ రామదాసు గారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు గారు మీకు తెలుసు, వారు ప్రతి ఊరున వ్యాయామశాలలు, హనుమాన్ వ్యాయామశాలలు నిర్వహించారు ఆ రోజు చైతన్యం కోసము. అట్లే దాంట్లో భాగంగానే మేము అభయాంజనేయ స్వామి అని పేరు పెట్టడం జరిగింది. అందుకే ఈ రోడ్డున వెళ్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ తరచుగా కొన్ని చిన్నవి ప్రమాదాలు జరిగేటివి, అవి కూడా జరగకుండా ఉండడం కోసం అభయాంజనేయ స్వామి వారందరికీ ఏమంటారంటే అభయ హస్తం ఇస్తున్నారు. ఆ విధంగా ఉండాలని వారు ఇస్తున్నారు కాబట్టి మేము కూడా ఆ సేవలో ఉంటున్నాము. ఇది ఆరంభం మాత్రమే. మా తండ్రి గారు కొనసాగించినటువంటి ఈ కార్యక్రమాన్ని మేమందరము భుజాన వేసుకొని దాన్ని కొనసాగిస్తాము అని మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఇలా అందరూ సహకరించినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై అభయాంజనేయ స్వామి. నేను ఊలా నారాయణ కాదరమ్మ గారుల కుమారుని, 3వ కుమారుని.